కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ఇవాళ జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం కిర్లంపూడిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ముద్రగడ అంత్యక్రియలకు వైసీపీ అధినేత జగన్ హాజరు కానున్నారు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతితో ఆయన అభిమానుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో నెల రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి వీర రాఘవరావు ప్రతిపాడు నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చిన్ననాటి నుంచే ప్రజాసేవ, రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ముద్రగడ 1978లో జనతా పార్టీ తరపున ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం 1982లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరి 1983, 1985 ఎన్నికల్లో విజయం సాధించారు. తర్వాత పలు రాజకీయ పార్టీల్లో కొనసాగుతూ 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్సభ సభ్యుడిగాను సేవలందించారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి పలు శాఖలను నిర్వహించారు. ప్రజా సమస్యలపై నేరుగా స్పందించే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. 1999లో కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికై పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలను ప్రస్తావించారు. ముద్రగడ పద్మనాభం పేరు రాష్ట్ర వ్యాప్తంగా వినిపించడానికి ప్రధాన కారణం కాపు రిజర్వేషన్ ఉద్యమం. కాపు సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని అనేక సంవత్సరాలు ఉద్యమించారు. ఇందుకోసం నిరాహార దీక్షలు, సభలు, ఆందోళనలు నిర్వహించారు. 2016లో కాపు రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా ఆయన చేపట్టిన నిరాహార దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముద్రగడ పద్మనాభం మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్. ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబుకు ఫోన్ చేసిన మాజీ సీఎం జగన్ ముద్రగడ మరణం తీవ్రంగా కలిచివేసిందన్నారు. గిరిబాబును ఫోన్లో పరామర్శించారు జగన్. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరమన్నారు. 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడ విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారన్నారు. పదవుల కన్నా ప్రజలనే గొప్పగా భావించారని, తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తప్పించారని గుర్తు చేశారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా నిలిచి వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచి కోసం ఎంత దూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతమన్నారు జగన్. ముద్రగడ మరణం ఆయన కుటుంబానికే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇక కిర్లంపూడికి వెళ్లనున్న జగన్ ముద్రగడ పార్థివ దేహానికి నివాళి అర్పించనున్నారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన సంతాపం తెలిపారు. ముద్రగడ పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో ముద్రగడ సేవలు మరువులేనివన్నారు. ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు పవన్ కళ్యాణ్.